వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన మాట. భక్తుడైనటువంటి అబ్రహాము ఒక గుడారం ఎదుట ఆయన కూర్చొని ఉన్నట్లు అక్కడ వ్రాయబడింది. ఆ గుడారము ఏంటంటే మమ్రే దగ్గరున్న సింధూర వనములో ఎండవేళ ఒక గుడారం వేసుకున్నాడు. ఆ గుడారం ద్వారమందు ఆయన కూర్చొని ఉన్నాడు. ఆయన కూర్చొని ఉన్నప్పుడు మనం కింద చదువుకున్నటువంటి మాటలో, అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి. భక్తులు మాత్రమే చేయగలిగినటువంటి క్రియ ఇది. అక్కడ 3 వ్యక్తులు వచ్చారంట. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడని కొందరు వర్ణిస్తూ ఉంటారు. మరికొందరు దేవుడు, 2 దేవదూతలని మరికొంతమంది భక్తులు వర్ణిస్తూ ఉంటారు. అక్కడ వచ్చినటువంటి వ్యక్తులు ఎంతమంది? 3 వ్యక్తులు ఆయనకు కనబడ్డారంట. వెంటనే ఏం చేశారంట? పరిగెత్తుకొని వెళ్ళి ఆయన నేల మట్టుకు వంగి, అనగా సాష్టాంగ నమస్కారము చేసి, అనగా ఇట్లా చెయ్యెత్తడం కాకుండా పడుకొని నమస్కారం చేయడం, సాష్టాంగ నమస్కారం. కంప్లీట్గా మనిషి అంతా పడుకొని నమస్కారం చేయడం. అలాగున భక్తుడైనటువంటి అబ్రహాము నేల మట్టుకు వంగి నమస్కారం చేశాడు. అయితే మనం చదువుకున్నటువంటి భాగంలో దేవుడు సెలవిచ్చినటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే, భక్తుడైనటువంటి అబ్రహాము వచ్చినటువంటి ఆ 3 వ్యక్తులకు ఆతిథ్యము చేయటానికి ఆయన ప్రేరేపించబడుతూ ఉన్నట. దానికి ఆయన చేసినటువంటి మొట్టమొదటి క్రియ ఏంటంటే గౌరవిస్తూ ఉన్నట. సాష్టాంగ నమస్కారం చేయడం ఏం చేసినట్టు? గౌరవించడం. దేవుణ్ణి, దేవుని యొక్క దూతలను లేక భక్తులను గౌరవించడం. ఆయన గౌరవించటానికి సాష్టాంగ నమస్కారం చేశాడు. వాళ్ళు ఎందుకు వచ్చారో, ఏం చేయడానికి వచ్చారో ఆ సంగతులు ఏమీ అడగకుండా మొట్టమొదట వారిని ఆయన గౌరవిస్తూ ఉన్నాడు. ఈ సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే, సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని ఎదుట మనం చేరినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి ముందే దేవుణ్ణి మనం గౌరవించాలి. దేవుణ్ణి గౌరవించడంలో భాగముగానే భక్తుడైనటువంటి అబ్రహాము సాష్టాంగ నమస్కారం చేస్తూ నేల మట్టుకు వంగుతూ ఉన్నాడు. దేవుణ్ణి గౌరవించేవారు దేవుని మాటకు లోబడతారని అర్థం. దేవుని ఎదుట తమను తాము తగ్గించుకుంటారని అర్థం. వారిని వారు కంప్లీట్గా జీరో చేసుకుంటారు. దేవుణ్ణి మాత్రం హెచ్చిస్తూ ఉంటారు. దేవుని యొక్క శక్తిని, బలాన్ని, ప్రభావమును ఎరుగని వారు మాత్రం వారిని వారు హెచ్చించుకుంటూ ఉంటారు. దేవుని ఆలోచన ఉండదు. దేవుని యొక్క వాక్యం గురించినటువంటి ఆలోచన ఉండదు. దేవుని యొక్క ప్రభావమును గురించినటువంటి ఆలోచన ఉండదు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని గురించినటువంటి ఆలోచన లేకుండా వారిని వారు హెచ్చించుకుంటూ ఉంటారు. వారిని వారు గొప్ప చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే భక్తుడైన అబ్రహాము అలాగూ చేయకుండా నేల మట్టుకు వంగి వారిని గౌరవిస్తూ ఉన్నాడు. ఈ భాగంలో భక్తుడైన అబ్రహామేనా దేవుణ్ణి గౌరవించింది అని అంటే, చాలామంది దేవుణ్ణి గౌరవించారు ప్రియులారా. దానిలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యేసయ్య పశులపాకలో జన్మించినప్పుడు జ్ఞానులు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు. చూడండి, ఆ మాట చదువుకుందా. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. పైన మనం చదువుకున్న మాటలో తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి అని వ్రాయము.
సాగిలపడట కూడా సాష్టాంగ నమస్కారానికి గుర్తుగా కనబడుతూ ఉన్నది, సాదృశ్యముగా కనబడుతూ ఉన్నది. దేవుని సన్నిధిలో చేరినటువంటి బిడ్డలు ఎవరైనా తీసుకోండి, దేవుని యొక్క సారం ఎరిగిన వారు దేవుని ఎదుట సాగిలపడడానికి, నేల మట్టుకు వంగడానికి, అలాగే సాష్టాంగ నమస్కారం చేయటానికి పరిగెత్తుతూ ఉంటారు. అలాగే లూకా సువార్త 17వ అధ్యాయం 16వ వచనంలో కూడా 10 మంది కుష్ఠరోగులు దేవుని చేత స్వస్థత పొందారు. కానీ 9 మంది స్వస్థత పొందగానే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా వెళ్ళిపోయారు, దేవుణ్ణి స్తుతించకుండా వెళ్ళిపోయారు, దేవునికి వందనాలు చెప్పకుండా వెళ్ళిపోయారు. కానీ వారిలో ఒక్కడు అని వ్రాయబడింది. చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయం 16వ వచనంలో, అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడును అగపడలేదా అని చెప్పి పై మాట కూడా చదువుకుందాం. 16వ వచనం, గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. 10 మంది శుద్ధులయ్యారు, 10 మంది బాగుపడ్డారు, 10 మంది మేలు పొందారు, 10 మంది దీవించబడ్డారు. కానీ వారిలో ఒక్కడు మాత్రమే యేసయ్య పాదముల యొద్దకు వచ్చి ఏం చేస్తున్నంట? సాగిలపడుతూ ఉన్నాయంట, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాయంట. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనం దేవుణ్ణి గౌరవించే స్వభావం నిజముగా మనలో ఉంటే, దేవుని యొక్క గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకునే స్వభావం మనలో ఉంటే తప్పకుండా దేవునికి సాగిలపడి నమస్కారం చేస్తాం. అలాగే దేవునికి భక్తుల వలె కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఈయన కూడా ఏం చేస్తున్నా అంట, 9 మంది వెళ్ళిపోయారు కదా కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా, నేను కూడా చెల్లించకపోతే ఏమవుతుంది అనుకోలేదు. 9 మంది దేవునికి సాక్ష్యం పలకకుండా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా వెళ్ళిపోయినప్పటికీ ఈయన మాత్రం ఒక్కడే హృదయపూర్వకముగా వచ్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనం భక్తుల వలె దేవుణ్ణి గౌరవించడం నేర్చుకోవాలి. గౌరవిస్తే దేవుని సన్నిధికి నువ్వు ఎంతో భయంతో భక్తితో వస్తావు, విశ్వాసంతో వస్తావు. దేవుని సన్నిధిలో ఏమి చేయాలో దాన్నే చేస్తావు. దేవుడు ఒకటి చెప్తే నువ్వు ఒకటి చేయలేవు, దేవుడు ఒక మాట చెప్తే నువ్వు ఇంకొక మాట చేయలేవు. అదే భక్తి, అదే విశ్వాసం, అదే యథార్థత, అదే దేవుడు అంటే భయం. ఈ భయం మన హృదయంలో ఉంటే దేవుణ్ణి అగౌరవపరిచే పనులు మనం ఎన్నడూ కూడా చేయలేం ప్రియులారా. నిత్యము దేవుణ్ణి గౌరవించే పనులే చేయటానికి ప్లాన్ చేస్తాం. ఈ శుభదినాన భక్తుడైనటువంటి అబ్రహాము దేవుణ్ణి గౌరవించినట్లు వ్రాయబడి ఉన్నది. పరిగెత్తుకొని ఎప్పుడైనా మీరు ఏ పనైనా చేశారా దేవుని సన్నిధికి రావడానికి? పరిగెత్తి అని రాయబడింది. అబ్రహాం ఏం చేశాడంట? పరిగెత్తి అక్కడ వారిని 3 వ్యక్తులను చూడగానే ఆలస్యమైపోతుందేమో అని పరిగెత్తినట్టు వ్రాయబడింది, సాగిలపడినట్లు వ్రాయబడింది, నేల మట్టుకు వంగినట్లు వ్రాయబడింది. ఈ క్రియ భక్తి విశ్వాసములు కలిగిన వారిలో మాత్రమే ఇవి జరుగుతాయి. పాపపు గోడ కూర్చోబడిన తక్షణమే నీ ప్రార్థనకు ఆన్సర్ వస్తుంది. వెంటనే నీ ప్రార్థన దేవుని రక్షించే చెవుల్లోకి వెళ్ళిపోద్ది. నీ ప్రార్థన దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన మనం అందరం కూడా ఒక్కొక్క మెట్టు దేవుని మాట మనం వినుకుంటూ పోతే లెక్కలేనన్ని ఆశీర్వాదాలతో పాటు దేవుని యొక్క వాగ్దానాలు కూడా మన జీవితంలో నెరవేర్చి అన్ని విషయంలో తీరని ప్రతి సమస్యకు పరిష్కారం చూపించి మనల్ని ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.